కుంభరాశి వాడికి ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అంటే 18th అక్టోబర్ వరకు గురుచూపు ఉంది. దాని తర్వాత ఏంటంటే గురువు ఏంటంటే మనకి 6వ ఇంట్లోకి వెళ్తున్నారనమాట. సో, హ్మ్. కొంతవరకు ఇబ్బంది పడే ఒక సూచన మనకి కనిపిస్తోంది. ఫైనాన్షియల్ స్టేటస్‌లో ఇంప్రూవ్‌మెంట్ అనేది ఎక్కువేం ఉండదు. అండ్ హ్మ్. ఫైనాన్షియల్‌గా కూడా స్టెబిలిటీ అనేది కొంచెం తక్కువ అవుతుందనమాట. మనకి హ్మ్. చూసాము అంటే ఇన్‌లెట్స్ అని కూడా ఉంది. సో, తప్పక వీళ్ళకి చేసే పనిలో ఆపర్చునిటీస్ వచ్చినప్పటికీ వాళ్ళు సక్రమంగా చేయలేక సతమతం అవ్వడం అనేది మనకు కనిపిస్తోంది. అంటే వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఒత్తిడి అని చెప్తూ ఉంటాం. ప్రెషర్ అంటేనే ఒత్తిడి. సో, హ్మ్. అంటే ఫైనాన్షియల్ ప్రెషరు, అలాగే వర్క్ ప్రెషరు ఎక్కువ ఉంటుందనమాట. బాధ్యతలు అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. అలాగే ఫ్యామిలీ పరంగా చూసినప్పటికీ కొంతవరకు విభేదాలు వచ్చే ఛాన్సెస్, అలాగే ఏంటంటే ఎడబాటు వచ్చే ఛాన్సెస్ మనకు కనిపిస్తున్నాయన్నమాట. ఎస్పెషల్లీ పిల్లల విషయంలో, అలాగే దాంపత్య జీవితంలో, అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కూడా మనం చూసాము అంటే కొంతవరకు సన్నిహితంగా ఉండడం అనేది ఉంటుంది. కానీ చిన్న చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్స్, ఆర్గ్యుమెంట్స్ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ ఎవరికైనా ఏంటంటే ఫైనాన్షియల్ దీని మీద ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ అవి వస్తూ ఉంటాయి మనం చూసినప్పుడు. అంటే ఫైనాన్షియల్ పరంగా అంటే ఇప్పుడు బిజినెస్ పరంగా వీళ్ళకి మంచిగా లేదంటారా? అంటే బిజినెస్ పరంగా ఒకటి కాకుండాను జనరల్‌గా ఫైనాన్షియల్ ఈ రాశిలో ఉన్న వాళ్ళందరికీ కూడాను హ్మ్. కొంతవరకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది లేదు. అంటే ఏంటంటే ఖర్చులనేవి చాలా అధికమవుతాయి. హ్మ్. అదొకటి కాకుండా దూబరా ఖర్చులనేవి కొంచెం ఎక్కువ ఉంటాయన్నమాట. హ్మ్. అండ్ ఆల్సో ఏంటంటే ఒకటికి 2 సార్లు శ్రమ పడాలి. ఇది 2 సార్లు కూడా కాదు. చాలా శ్రమ పడితే గాని ఒక పననేది అవ్వదు. హ్మ్. అలాగే రాబట్టుకోవడం అనేది కూడా కొంచెం కష్టమవుతుందన్నమాట. సో, ఇప్పుడు హ్మ్. బిజినెస్‌లో ఉంటే మనకి రావాలి. హ్మ్. రాబట్టుకోవడం మనకి అనుకున్నది మనకి రాకపోవడం అనేది డిసప్పాయింట్‌మెంట్. సో, హ్మ్. డిసప్పాయింట్‌మెంట్‌కి గురవ్వడం గానీ, లేకపోతే ఇప్పుడు మనకి టైంకి డబ్బు అందితేనే మనం బిజినెస్ చేయగలం. సో, దాంట్లో కూడా కొంత ఎడబాటు రావడం అంటే ఆబ్స్టికల్స్ రావడం అనేది మనకి కనిపిస్తోందనమాట. సో, సక్రమంగా ఉండదు. అంత సాఫీగా ఈ మంత్ అంతా జరగదు ఫైనాన్షియల్ సిట్యుయేషన్‌లో అనేది చెప్పడం జరుగుతోందనమాట. మరి వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేస్తే మంచిదంటారు? సో, కుంభరాశి వాళ్ళు బేసిక్‌గా ఏంటంటే మనకి అధిపతి ఏమో శని అయ్యారు. ఆయన రెండో ఇంట్లో ఉన్నారు. సో, హ్మ్. తప్పక ఖర్చులనేవి చాలా అధికముంటాయి. ఎవరికైనా ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేకపోతే చాలా ఒత్తిడి ఉంటుంది. అంటే హ్మ్. టైంకి పని చేయలేరు. అటు ఇంట్లో కూడా మనం పీస్‌ఫుల్‌గా ఉండలేమనమాట. సో, శని కాళ్ళు పట్టుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ కంటిన్యూయస్‌గా వీళ్ళు హనుమాన్ చాలీసా చదువుకోవడం, అలాగే ఏంటంటే సింధూర పూజ చేయడం, ఆకు పూజ చేయడం శనివారం. హ్మ్. అలాగే ఏంటంటే మన సాఫ్రాన్ ఫ్లాగ్ సింధూరం కూడా మనం పెట్టుకోవచ్చు. హ్మ్. ఎవ్రీడే పెట్టుకోవచ్చు. శనివారం ప్రత్యేకం నేను చెప్తున్నాను సింధూరం పెట్టుకుని